హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో పాలక్ పన్నీర్ చేసి పోస్ట్ చేస్తాం కదా, సో ఆ పన్నీర్ ఎట్లా చేయాలో ఆ ప్రాసెస్ మనం చూద్దాం. ఫస్ట్గా ఈ పన్నీర్ చేయడానికి 1 లీటర్ పాలు, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్. ఫస్ట్ ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్ గా తిప్పుతా ఉండాలి, అడుగంటుకోకుండా కంటిన్యూస్ గా తిప్పి జస్ట్ ఒక పొంగు వచ్చేలోపు మనము పాలు విరగొట్టడానికి కోసం వెనిగర్ అని యూజ్ చేయొచ్చు. నేనైతే లెమన్ జ్యూస్ యూజ్ చేస్తాను. జస్ట్ లెమన్ డైరెక్ట్ గా వేయకూడదు కాబట్టి డైల్యూట్ చేసి వేయాలి కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ లో లెమన్ జ్యూస్ కలిపి పక్కన పెట్టుకున్నాను. జస్ట్ ఇలా పాలు ఇలా పొంగు రాగానే మనం డైల్యూట్ చేసి పెట్టిన ఆ లెమన్ జ్యూస్ ఉంది కదా, అందులో వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే పాలు మంచిగా వీడియోలో చూపించిన విధంగా ఇరిగిపోతాయి. ఇరిగిపోయిన ఈ పాలను వెంటనే, అంటే ఎక్కువసేపు ఉంచకూడదు, ఆ పులుపు అనేది పన్నీర్ కంటుకోకుండా వెంటనే ఒక జాలి పెట్టుకొని అందులో ఒక మస్లిన్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్ పెట్టేసేసి ఆ పన్నీర్ని ట్రాన్స్ఫర్ చేసేసి వెంటనే 2 to 3 times కోల్డ్ వాటర్తో వాష్ చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న పులుపు పన్నీర్ కంటుకోకుండా పోవడం కోసం వాటర్తో వాష్ చేసేసి దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ట్విస్ట్ చేసి అందులో ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసేసి ఒక హెవీ వెయిట్ ఏమన్నా పెట్టేసేయండి. ఒక గంట తర్వాత ఆర్ 1.5 hour తర్వాత మీరు తీసి చూడండి, పన్నీర్ చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా నేను చేసిన 1 లీటర్ పాలకి 100 grams వచ్చింది. దీన్ని మీరు ఏ రెసిపీలో చేసుకోవచ్చు. బయట కొనే పన్నీర్ కంటే ఈ విధంగా హోమ్ మేడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.